హాయ్ అండి. ఏ స్టోరీ నచ్చింది? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే కథలోకెళ్దాం. తింటూనే చెప్పాలా? ఇప్పుడు చెప్పకూడదా? ఓవర్ చేయకు. నువ్వు చెప్పిన మాట నేనెందుకు వింటాను? నేను చెప్పింది నువ్వు చేయాలి. ఇంకోసారి నా బుర్ర తిన్నావంటే హా! ఏం చేస్తావు? నడ్డి విరగ్గొడతాను అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏం వండావు అంటాడు. నాకు నచ్చినవి వండాను. మీకిష్టం లేకపోతే తినటం మానేయొచ్చు అంటూ తన ఫేస్‌పై పడిన ఫంగ్‌ని స్టైల్‌గా చెవి వెనక వెళ్ళిపెడుతుంది. అబ్బా! ఓరిది నేసాలు అనుకోని, అమ్మా బంగారం నీరసంగా ఉందన్నావు కదా! ఇప్పుడు ఇన్ని వంటలు ఎలా వండావు? అంటే నీకు వంటలో బానే ఉంది. అయితే ఇంకేం ఎంచక్కా పనిష్మెంట్ ఇవ్వచ్చు. సీత కోపంగా నాకు నీరసం తగ్గిందని నేను నీకు చెప్పానా? రెండవుతుంది. అన్నం తిని ఏదోలా కష్టపడి ఓపిక తెచ్చుకుని అన్నీ వండాను. నేనింక తినను కూడా తినలేదు. అప్పుడే నన్ను ఏడిపించడానికి రెడీ అయిపోయావు. ఏంటి? నువ్వు భోజనం చేయలేదా? ఆశ్చర్యంగా అడిగాడు రామ్. ఎక్కడ తిన్నాను? ఒకవేళ తిన్నాను మళ్ళీ నా మీద పడి ఏడుస్తావు కదా! పైగా నీకు కళ్ళు ఎప్పుడూ నా మీదే కదా ఉండేది. అంటే ఏంటి నీ ఉద్దేశ్యం? నేను టార్చర్ పెడుతున్నానా? టార్చర్ కాదు అంతకు మించి పెడుతున్నావు. ముందు తిను అంటూ చున్నీ ముడేసుకొని రామ్‌కి అన్ని ఐటెమ్స్ వడ్డించింది. నాకెందుకో తేడా కొడుతుంది. నువ్వేనా? నేను అడక్కముందే నాకు భోజనం పెడుతున్నావు. ఉదయం చేసిన తొందర పనులు ఏం చెయ్యవు కదా! చేసేంత ధైర్యం కూడా నాకు లేదు. ఉన్న 10% ధైర్యం కాస్త నువ్వు పోగొట్టేశావు. ఇంకా ఎలాంటి పిచ్చి పనులు చేస్తాను అంటూ కోపంగా చూసింది. నీకింకా రామ్ కోపం తెలీదు. పూర్తిగా చూస్తే ఇలాంటి కోతి పనులు చేయవు. ఉంటావు. కదా! కొన్ని రోజులు చూపిస్తానులే. నాలో ఉన్న యాంగిల్స్ అన్నీ మొత్తం చూపిస్తాను అంటూ నవ్వుతూ నోట్లో ముద్ద పెట్టుకుని సీత వైపు చూశాడు. సీత కూర్చున్నదల్లా ఆగి ఏమైంది? అలా చూస్తున్నావు? వంట బాలేదా? ప్లీజ్ బావుంటే బావుందని చెప్పు. బాగోలేకపోతే సూపర్ ఉందని చెప్పు. అంతేకాని ముఖం మీదే చెప్పేయకు. వంట బాలేదని గంట కష్టపడి వండాను. అన్ని ఐటెమ్స్ తెలుసా? అంటూ అమాయకంగా చూసింది. రామ్‌కి నవ్వొచ్చినా పైకి కోపంగానే చూశాడు. నీ ముఖం నువ్వింకా వంటలు బాగా నేర్చుకోవాలి. పెద్దగా ఏం రుచిగా లేవు. యావరేజ్‌గా ఉన్నాయి. కోపంగా పోనీలే ఆఫీస్ నుంచి అలసి వచ్చాడని నిద్ర లేపి మరీ భోజనం పెడితే నా వంటకి పేర్లు పెడుతున్నాడు. నిజంగానే బాలేదా? మరీ యావరేజ్ అంటున్నాడు అని తను తింటూ రామ్ కేసి చూస్తుంది. రామ్ తింటూ ఏంటా చూపు? నేను చాలా బాగా వండాను కదా! అయినా ఎందుకు యావరేజ్ అన్నావు? నువ్వు వండావు కాబట్టి నీకు బానే ఉంటుంది. నీ వంట అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా! నాకైతే పెద్దగా నచ్చలేదు. నీకంటే మా ఇంట్లో పనిచేసే చిత్రానే నయం. సూపర్‌గా వండుతుంది. సీత మొఖం మాడ్చుకుంది. భోజనం చేసి ఏదో చెప్పాలి అన్నారు కదా! ఏంటి? సీత చున్నీతో తన హ్యాండ్ తుడుచుకుంటూ రేపు మా ఫ్యామిలీ వస్తున్నారు. అందుకే నువ్వు కాలేజ్ మానేయాలి. ఏంటి? ఫ్యామిలీ వస్తున్నారా? అవునంటూ రామ్ చైర్‌లో కూర్చొని నా మీద కోపం చూపించినట్లు వాళ్ళ మీద కోపం చూపించకు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సీత. మా అమ్మ, నాన్న, మా చెల్లి, తాతయ్య అందరూ మంచివాళ్ళే. నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళకి తెలుసు. ఏంటి వాళ్ళకి తెలుసా? అమాయకంగా అడిగింది సీత. నువ్వు తింగర ప్రశ్నలు వేయకు సీత. చెప్పేది విను అంటూ సీరియస్ లుక్ ఇచ్చి కాస్త నీ అలక కోపం అన్నీ పక్కన పెట్టి రేపు ఇల్లంతా క్లీన్ చేయి. బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చెయి. అలానే అమ్మ వాళ్ళు రాగానే అన్ని వంటలు నువ్వే చేయాలి. అర్థమైందా? ఇప్పుడే కదా అన్నారు. నాకంటే చిత్ర బాగా చేస్తుంది వంటలు అని. మరి నన్ను ఎలా వంటలు చేయమంటున్నారు? నా వంటలు యావరేజ్ కదా! అది మామూలు ముదురు కాదు ఇది అనుకుని మూసుకొని చెప్పించేయి. ఇంక నీ వాగుడు వినే ఓపిక నాకు లేదు. నిద్రొస్తుందంటూ రూమ్‌కెళ్ళాడు. అసలు వీడు నన్ను పొగిడాడా? లేదంటే ఇంటి మొత్తం పని నువ్వే చేయాలని ఇండైరెక్ట్‌గా చెప్పాడా? ఏదైతే ఏంటి? మనకెలానో పని తప్పదు అనుకుని భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొని కిచెన్ రూమ్ సర్ది రూమ్‌కి వచ్చింది సీత. బెడ్ మీద పడుకున్న రామ్‌ని చూసి అప్పుడే నిద్రపోయాడు. నా వంటకి పేర్లు పెడుతున్నాడు. అదే మా మామయ్య అయితే నేను వండింది ఎంత ఇష్టంగా తినేవారో అంటూ సోఫా మీద పడుకొని కళ్ళు మూసుకుంది. ఎప్పట్లానే ఆదితో గడిపిన క్షణాలు గుర్తు రావటంతో చాలా సేపు బాధపడి నిద్రలోకి జారుకుంది సీత. మెలకువగానే ఉన్న రామ్ సీత ముఖం చూశాడు. కంటి కుసల్లోంచి కన్నీటి తడి చూసి బావ అంటే పిచ్చి ప్రేమ అన్నమాట. నిజంగానే ఈ పిల్ల తింగర మాలోకం. నిజంగా వాడు దీన్ని ప్రేమిస్తే నన్ను వదిలించైనా ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలి కానీ
అలా కూడా చేయలేదు. ఎందుకో ఈ పిల్లే వాడిని లవ్ చేస్తుంది. నాకు తెలిసి వాడు లవ్ చేసి ఉండడు. అనుకుని నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారింది. ఇల్లు మొత్తం క్లీన్ చేసి తలస్నానం చేసి, నిండుగా చీర కట్టుకుని, దేవుడికి పూజ చేసి, రామ్‌కి కాఫీ పట్టుకొని రూమ్‌కొచ్చింది సీత. అప్పటికే నిద్ర లేచి స్నానం చేసి రెడీ అవుతున్న రామ్‌ని చూసింది. బ్లూ కలర్ షర్ట్‌లో ఎంతో అందంగా ఉన్నాడు రామ్. హెయిర్ దువ్వుకుంటూ సీతని చూసి, "ఏంటా చూపు? మింగేస్తావా మనిషిని?" సీత కోపంగా చూసింది. "నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? అప్పలమ్మలా కనబడుతున్నావు" అంటూ వెనక్కి తిరిగి, "ఏంటి అలా కోపంగా చూస్తున్నావు? నన్నెందుకు అప్పలమ్మ అంటున్నావు? నా పేరు సీత. నాకు పేరుంది. నీకు మతిమరుపుందేమో. నా పేరు అప్పుడే మర్చిపోయావు. ఇంకోసారి అప్పలమ్మ అన్నావంటే మాత్రం అంటాను. ఏం చేస్తావే?" అంటాడు రామ్. "ఆ! ఏం చేస్తావు? నా మీద పెత్తనం చేయాలని చూసావంటే ఎక్కడ టచ్ చేస్తానో నాకే తెలీదంటూ చీరలో దాగున్న ఆమె అందచందాలను చూస్తూ, "ఏంటి చీర కట్టావు?" అంటాడు. "నా ఇష్టం. నేను చీర కట్టుకుంటే తప్పేంటి? అయినా మీ ఆఫీస్ టైం 9కి కదా! పొద్దున్నే ఎందుకు రెడీ అయ్యారు?" రామ్ చేతికి కాఫీ ఇస్తూ అడిగింది సీత. "నువ్వు గదిని సిస్టర్‌వా ఏంటి? నైట్ చెప్పాను కదే! అమ్మ వాళ్ళు వస్తున్నారని. అయినా ఏం తెలియనట్టు అడుగుతావేంటి?" అంటూ కాఫీ కప్ పక్కన పెట్టి, "ముందు బటన్ పెట్టు." "ఆ! నేనా?" అంటూ నోరు పెద్దది చేసి అడిగింది సీత. "నువ్వే పెట్టు" అంటూ సీరియస్‌గా చూశాడు. షర్ట్ బటన్ పెట్టుకోవడానికి ఏం మాయరోగం? ఏంటి నోరులేస్తుంది? పెడతావా లేదా? పెట్టకపోతే నైట్ ఇవ్వాల్సిన పనిష్మెంట్ మళ్ళీ గుర్తు చేశాడు. అనుకుని కాఫీ కప్ పక్కన పెట్టి రామ్ వైపు కోపంగా చూసి షర్ట్ బటన్ పెడుతుంటే రామ్ నవ్వుతూ, "ఎప్పుడైనా ఇలా మీ బావకి పెట్టావా?" అంటాడు షర్ట్ బటన్స్ పెడుతూ. నా సీత సీప్పున తలెత్తి రామ్ కళ్ళలోకి చూస్తుంది. "ఏంటి కోపమొచ్చిందా? జస్ట్ నార్మల్‌గానే అడిగాను. చెప్పు పెట్టావా?" "లేదు. నేనెప్పుడూ ఇలా పెట్టలేదు. అయినా ఎందుకు ఇలాంటివి అడుగుతున్నావు? నన్ను బాధ పెట్టడానికా?" "ఛ! కాదమ్మా. ఏదో మామూలుగా అడిగాను. రాత్రి పగలు తేడా లేకుండా మా బావ, మా ఆది బావ అంటూ కలవరిస్తావు కదా! అందుకే అడిగాను. ఎంత ప్రేమించుకున్నారో అని. మేము ఎలా ప్రేమించుకుంటే నీకెందుకు అంటూ కోపంగా చూసింది. రామ్ నవ్వుతూ చేసిన యాక్షన్ చాలు కానీ ముందక్కడ పిన్ పెట్టు. లేదంటే పీక నొక్కి నేనే నిన్ను చంపేస్తా. రామ్ మాటలు అర్థం కాక ఏంటి? నన్నెందుకు చంపుతావు? తన చూపుడు వెళ్ళిన సీత నడుము దగ్గరికి తెచ్చి ఈ ప్లేస్ నేను చూస్తే బానే ఉంటుంది కానీ అందరూ చూస్తే చాలా బాగోదు కదా సీత. రామ్ ఎక్కడైతే నన్ను టచ్ చేస్తాడని భయంతో గోడకి జారబడి "నువ్వు ముందు దూరం జరుగు" అంటుంది. నేను నిన్ను ఏం చేస్తాను? నీ ముఖానికి రొమాన్స్ కూడానా అంటూ పక్కనే ఉన్న పిన్ తీసి ముందు ఇది పెట్టు. చీర కట్టుకుంటే సరిపోదు. ఎలా కట్టుకున్నామో కూడా చూసుకోవాలి అంటూ సీత కళ్ళలోకి చూశాడు. సీత ఏం మాట్లాడలేదు. రామ్ చేతిలో పిన్ తీసుకొని గబగబా బయటికెళ్ళింది. రామ్ నవ్వుతూ కాఫీ కప్స్ ఇచ్చేసి, "అబ్బా! నేను కాఫీ తాగితే చాలు నిజంగానే సూపర్ చేస్తుంది. ఏమాత్రం దాని ముందు పొగిడినా భూమి మీద అస్సలు నిలబడదిది. ఏంట్రా వీళ్ళు నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు అంటూ లోపలికొచ్చాడు శౌర్య. ఏం లేదురా వచ్చేసావా? కార్ రెడీనా? రెడీరా. ఇంతకీ పూజ ఏది? తను బయటే ఉంది. వెళ్ళావా? టైం అవుతుంది కదా! హా! అంటూ రాము కాఫీ తాగి పదరా అంటూ ఇద్దరు బయటకొచ్చారు. బ్రేక్‌ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ స్టెప్స్ దిగుతున్న రామ్ వైపు చూసింది సీత. శౌర్యతో నవ్వుతూ మాట్లాడుతూ సీతను చూసి ఏంటా చూపు అన్నట్లు లుక్ ఇచ్చాడు. సీత బొంగమూతి పెట్టుకుని ఎలా వీడిని మార్చాలి? నా ముఖం ఆ నవ్వి ఏమో రామ్ చెప్పిన మాట విను. ఖచ్చితంగా నిన్ను మీ మామయ్య దగ్గరికి తీసుకొని వెళ్తాడని చెప్పింది. నిజంగానే వీడి మాటలు వింటూ చెప్పించేస్తే నా మాట వింటాడా? అనుకుంది. అప్పుడే లోపలికొచ్చింది పూజ. హాయ్ రామ్ అంటూ నవ్వుతూ రామ్‌ని హత్తుకుంది. ఇద్దరి మధ్య అంత చనువు ఉండటంతో రామ్ పెద్దగా పట్టించుకోలేదు. పూజ మాత్రం రామ్‌ని హత్తుకుని అతని పర్సనల్ స్మెల్‌కి ఏదో మత్తుగా అనిపించింది. తనను తాను మైమరచి అంతలోనే తేరుకొని, "ఏంటి ఈరోజు ఇంత అందంగా ఉన్నావు? ఎవరి కోసం రెడీ అయ్యావు?" "హా! నీకోసమే పూజ. ఎలా ఉన్నాను?" రామ్ మాటలకి పూజ తెగ సిగ్గుపడి, "నువ్వు ఎలా ఉంటావు? ఎప్పుడూ సూపర్‌గానే కదా ఉంటావు. కాకపోతే ఏదో తక్కువైంది." శౌర్య నవ్వుతూ చూస్తున్నాడు. సీత మాత్రం అవేం పట్టనట్టు తన పని తాను చేసుకుంటుంది. ఏం తక్కువైంది? ఆ! ఇది తక్కువైందని రామ్ హెయిర్ స్టైల్‌గా చెరిపి, ఇప్పుడు సూపర్. అయినా ఏంటి రామ్ ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యావు? నాకు తెలిసి ఈరోజు సీత
నీకు దిష్టి తీయాల్సిందే. సీత కోపంగా పూజ వైపు చూసింది. నేనెందుకు తీస్తాను దిష్టి? తనేమన్నా అప్పుడే పుట్టిన పసికందునా? నేను దిష్టి తీయడానికి. కావాలంటే నువ్వు తీ దిష్టి అంటూ మూతి తిప్పుకుంది. సీత కోపం చూసిన పూజ తనలో తానే నవ్వుకుంది. ఏంటో ఈ పిచ్చి సీత. నా ప్రేమకి ఇదే హెల్ప్ చేస్తుంది. నాకు కావాల్సింది ఇదే కదా అనుకుంది. మా రామ్ అంటే మీకు ఇష్టం లేదా సీత? ఈ రాక్షసుడు నాకెందుకు నచ్చుతాడనుకుని రామ్ వైపు చూసింది. అప్పటికే రామ్ సీత ముఖం చూశాడు. సీత నవ్వుతూ మీకు తెలియదేమో. రామ్ గారిని అడగండి. నేను మా ఆదిబావని ప్రేమిస్తున్నాను. మరలాంటప్పుడు రామ్‌ని ఎలా ఇష్టపడతాను? అయినా ఈ రాక్షసుడిని ఎవరైనా ఇష్టపడతారా అని వెటకారంగా అంది సీత. రామ్ కోపంగా ముందుకు అడుగేస్తుంటే శౌర్య వెంటనే రామ్ చేతిని పట్టుకుని అబ్బా! ఏంట్రా నువ్వు? ఎప్పుడు తన మీద కోపంగా ఉంటావు. పూజ ముందు నువ్వు ఈ టాపిక్ వదిలేయ్. ఆ అన్నయ్య అంటూ పూజ రామ్ కోసం చూసి ఎంతగానో సంతోషపడింది. దేవుడా ఎందుకు విడదీయటం పెద్ద పని కాదు. సీత చూస్తుంటే రామ్ మీద కసుబుసలాడుతుంది. రామ్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. రోజూ ఇక్కడికొస్తూ రామ్‌తో కాసేపు టైం స్పెండ్ చేస్తే చాలు. నేను అనుకున్నది జరుగుతుంది అనుకుంటుంది. పదరా లేట్ అవుతుంది అంటూ రామ్, శౌర్య ఇద్దరూ ముందుకు నడిచారు. సీత కోపంగా రామ్ వైపు చూసి ఒక్క నిమిషం రామ్ గారు. పూజ ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు పిలిచింది ఇది? ఏంటి బయటికెళ్తున్నాను కదా! ఇప్పుడు నీతో గొడవ పడే ఓపిక లేదు నాకు. నేను నీ కంటికి గొడవ పడేదానిలా కనపడుతున్నానా? ఒక్క నిమిషం అంటూ దేవుడి గదిలోకెళ్ళి హారతి పళ్ళెం పట్టుకొని ముందు హారతి తీసుకోండి. ఎందుకు? చిరాగ్గా చూశాడు రామ్. తమరు ఎలానో దేవుడికి దండం పెట్టుకోరు. కనీసం హారతైనా తీసుకోండి. బయటికెళ్తున్నారు కదా! ఏయ్! నువ్వు ముందు పక్కన జరుగు. నాకు చిరాకు రప్పించుకో అంటాడు. కాస్త మీ కోపం పక్కన పెట్టి హారతి తీసుకోండి అంటూ కావాలనే హారతి పళ్ళెం రామ్ ముఖం దగ్గరగా పెట్టింది. ఏయ్! తగలబెట్టేస్తావా నన్ను? నాకు తెలిసే నీ వేషాలు. సరే హారతి తీసుకుంటాను కానీ ముందు కాస్త ఇది దూరంగా పెట్టు. ఆ! అంటూ సీత హారతి పళ్ళెం దూరంగా పెట్టింది. రామ్ కోపంగా సీత వైపు చూసి హారతి తీసుకున్నాడు. శౌర్య కూడా హారతి తీసుకున్నాడు. పూజ మాత్రం రామ్ పక్కనే నుంచుని అతని భుజంపై చెయ్యి వేసి సీత వైపు కోపంగా చూసింది. చాలా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏం లేవు అంటూ అతని నుదుటిన కుంకుమ పెట్టి ఈ ప్రసాదం తిని వెళ్ళండి. నువ్వెక్కడ తగిలావే నా ప్రాణానికి? అవతల నాకు టైం అవుతుందంటే ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు? అబ్బా రామ్! వదిలేయరా! ప్రసాదం తిను. ముందు సీత వాడు అలానే విసుక్కుంటాడు కానీ నువ్వు ప్రసాదం పెట్టు. సరే అన్నయ్య. సీత అన్నయ్య అని పిలవగానే శౌర్య నవ్వుకున్నాడు. ఏంటి అప్పుడే వరుసలు కలుపుతున్నది? దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైకి కనిపించేంత అమాయకురాలైతే కాదు ఇది అంటుంది పూజ. సీత ప్రసాదం తెచ్చి రామ్ ముందు పెట్టింది. బౌల్లో ఉన్న ప్రసాదం తిని చాలా ఇంకా ఏమన్నా తినాలా అంటాడు. సీత కోపంగా చూసి ఇంకేం వద్దులే వెళ్ళండి అంటూ శౌర్యకి పూజకి ప్రసాదం ఇచ్చి కోపంగా కిచెన్ రూమ్‌కెళ్ళింది. సీతారాం కోపంగా సీతకి ఒక లుక్ ఇచ్చి బయటికొచ్చాడు. శౌర్య మాత్రం తనలో తానే నవ్వుకొని రామ్ వెనకే బయటకొచ్చాడు. పూజ మాత్రం కోపంగా సీత వైపు చూసి బయటికి వచ్చింది. ఇంకా ఉంది.